అయితే ఒక లోతైన మాట చెప్తాను. వాస్తవంగా తను రాజుగా అభిషేకించబడబోతున్నాడు. గౌరవార్థంగా ఇచ్చాడు. ఓకే, అంతవరకు అనుకుందాం. జపమాంసం పాత నిబంధనలో ఎవరికి చెందింది అనుకున్నాం? చెప్పాలి. అంటే నాన్న, నువ్వు రాజు అవటమే కాదు, మన పిలుపు, మన ఉద్యోగ స్థలంలో రాజులుగా ఆశీర్వదించబడదాం, మన పిల్లలు రాజులుగా ఆశీర్వదించబడదాం, వ్యాపార ఉద్యోగాల్లో రాజులుగా ఆశీర్వదించబడదాం. అయితే నీ పిలుపు కేవలం రాజరికపు పిలుపు కాదు. వాక్యం అంటుంది కదా, రాజులైన యాజక సమూహం. ఆమేన్. తమ్ముడు, పోలీస్ ఉద్యోగం చేయి, మంచిది. ఎట్ దట్ సేమ్ టైం యాజకుడిగా కూడా దేవుని పనికి ఉపయోగపడు. వ్యాపారవేత్తగా దేవుని చేత ఆశీర్వదించబడు. ఎట్ దట్ సేమ్ టైం యాజకుడిగా పనిచే. ప్రతి క్రైస్తవుడిలో రాజు ఉండాలి. చెప్పాలి, రాజు ఉండాలి, యాజకుడు ఉండాలి. ఎస్తేరో, నిన్ను దేవుడు రాణిగా ఎందుకు ఉంచాడో తెలుసా? నిన్ను ఉంచటానికి కారణం, ఇజ్రాయేలుకు ఉపద్రవం రాబోతుందని, ఈ ఉపద్రవం నుంచి తప్పించడానికి ముందుగానే దేవుడు నేను సిద్ధపరిచి ఉంచాడు. నా ప్రభు బిడ్డలారా, దీని గురించి నేను ఎక్కువ వివరాలు చెప్పను, నా సబ్జెక్ట్ ఇది కాదు. బాగా వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవుని రాజ్యానికి ఉపయోగపడు. దేవుడు నిన్ను దీవించే కొలది దేవుని పనికి ఉపయోగపడు. రైట్, హల్లెలూయా. దేవుడు నీకు ఏ ఈవిచ్చినా ఆ ఈవిలో ఆ పిలుపు రహస్యం దాగుందన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. నీకు కారు ఇచ్చాడు, ఎందుకో తెలుసా? నీ కొరకు నువ్వు వాడుకొని దేవుని పని కొరకు కూడా వాడాలని. నీకు 2 వీలర్ ఇచ్చాడు, నీ కొరకు నువ్వు వాడుకొని దేవుని పనికి కూడా వాడాలని. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబ క్షేమం కొరకు కష్టపడి పని చేయాలని. దానితో పాటు దేవుని పనిలో ప్రతి క్రైస్తవుడు పాలిభాగస్తుడు కావాలి. ఎప్పుడైతే రాజ్యంలో రాజులు యాజకులు కలిసి పనిచేశారో ఆ స్థలంలో ప్రపంచనాన్ని దేవుడు సృష్టించాడు. సౌలు పిలిపిదైతే, నాయనా నువ్వు రాజు మాత్రమే కాదు, యాజకత్వానికి నువ్వు ఉపయోగపడాలి అని అంటే, సౌలు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? నా కుర్చీ అని కుర్చీ కొరకు పరిగెత్తాడు, కానీ కుర్చీ ఇచ్చిన దేవుని కొరకు తాను పరిగెత్తలా. వినారు ఈ మాట? కుర్చీ కొరకు పరిగెత్తాడు, కానీ కుర్చీ ఇచ్చిన దేవుని కొరకు పరిగెత్తలా. దేవుడు నీకేది ఇచ్చినా వాటిని అనుభవిస్తూ వాటినిచ్చిన దేవుని కొరకు నువ్వు పరిగెత్తితే, నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా కృపాక్షేమాలు నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. విన్నారు ఈ మాట? సరే, ఈ దాచిపెట్టిన ఈవిని దేవుడు సౌలుకి ఎప్పుడు ఇచ్చాడు? సమూయేలు ప్రవక్త ద్వారా. అక్కడ చక్కటి మాట అంటాడు, మనము కలుసుకొలు కాలమునకై అంటాడు. చూడండి ఆ మాట. నాతో కలిసి చెప్పండి ఆ మాట. మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు ఇచ్చుచున్నాను. దాచి ఉంచిన దాన్ని ఏ కాలాన్ని ఇచ్చాడు? కలుసుకునే కాలాన్ని ఇచ్చాడు. వింటున్నారా ఈ మాట? సౌలు సమూయేలు ప్రవక్తను కలుసుకున్నట్లుగా ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కలుసుకునేవాడిగా బ్రతికితే, ఎవరైతే దేవుని కలుసుకోవటానికి అనునిత్యము దేవుని దగ్గరికి వెళ్తారో వారి కొరకు దాచిపెట్టిన దానిని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు సౌలు కొరకే దాచిపెట్టాడు. మరి సౌలు కొరకు దాచిపెట్టిన దాన్ని సౌలుకి ఎప్పుడు ఇచ్చాడు? సమూయేలు ప్రవక్తను కలుసుకోవటానికి వచ్చినప్పుడు ఇచ్చాడు. ఒకవేళ కలుసుకోవటానికి రాకుండా తన దారిని తాను వెళ్ళుంటే, కలుసుకోవటానికి రాకుండా సమూయేలు ప్రవక్తను కలుసుకోవటానికి రాకుండా తన మార్గాన తాను వెళ్ళుంటే, నేనంట నీ కొరకు దాచిపెట్టిన దానిని నువ్వు తిరిగి పొందుకోవాలంటే ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కలుసుకునేవాడై ఉండాలి. దేవుని ఎక్కడ కలుసుకోగలం? ఎలా కలుసుకోగలం? 4 మాటలు టకా చెప్తాను. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 4వ వచనం.
17:4 సంఖ్యాకాండం. నాతో కలిసి చెప్పండి. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్ష గుడారములో. ఇప్పుడు నా వైపు చూసి సమాధానం చెప్పండి. దేవుడు ఆ కాలంలో ప్రజల్ని ఎక్కడ కలుసుకునేవాడు? ఇంకోసారి చెప్పాలి. ఆ కాలంలో ప్రత్యక్ష గుడారంలో కలుసుకునేవాడు. ఈ కాలంలో దేవుని మందిరంలో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ఇప్పుడు దేవుని కలుసుకోవాలంటే ప్రతి వ్యక్తికి ఉండాల్సిన అనుభవం ఏంటో తెలుసా? ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేవారు అయి ఉండాలి. 600 అయినా అనండి, తర్వాత మాట అది కాదు. 600 అయినా, ఒకవేళ 106 అయినా, శరీరంలో ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, జ్వరంతో బాధపడుతున్నా, 104 డిగ్రీల టెంపరేచర్ ఉన్న, రాత్రి సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నా, ఆదివారం రావటంతో బలాన్ని కూడగట్టుకొని దేవుని మందిరానికి రా. సేవకులను కలుసుకోవటానికి కాదు, మీ చుట్టాలు వస్తారే, చుట్టాలను కలుసుకోవటానికి కాదు, స్నేహితులను కలుసుకోవటానికి కాదు, దేవుని కలుసుకోవటానికి దేవుని మందిరానికి రావాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. క్రైస్తవ జనమ హృదయపు లోతుల నుంచి ఒక తీర్మానం చేసుకొని, సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. యేసయ్యా 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను పోగొట్టుకున్నయ్యా. ఆ ఆదివారపు ఆరాధన కూడా మొక్కుబడిగా రాను. 8:30కి ఆరాధన అయితే 8:25 కల్లా నా పాదాలు మందిరంలో ఉంటాయి. 11:15 ఆరాధన అయితే 11:10 కల్లా నా పాదాలు మందిరంలో ఉంటాయి. రెప్పపాటు కాలం కూడా నా దేవుని సన్నిధికి నేను ఆలస్యంగా రాను. దగ్గరలోనే అశోక్ ముదిరాజ్ అని ఒక భక్తి కలిగిన సహోదరుడు ఉన్నారు. ఆయన ఒకరోజు నాతో మాట్లాడుతా అయ్యా, మేము ముదిరాజు కుటుంబం నుంచి రక్షించబడ్డాం. 15 సంవత్సరాలు అవుతుంది రక్షించబడి. నా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి చెప్పాలంటే, ఈ 15 సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను మిస్ కాలేదు. సంవత్సరానికి వచ్చి 52 × 15, ఈ 15 సంవత్సరాలలో ఏ ఆదివారపు ఆరాధన కూడా, ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను మిస్ కాలేదండి. మిమ్మల్ని అడుగుతా, మీలో ఎంతమంది నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ ఆదివారపు ఆరాధన నేను కోల్పోలేదు? ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అమ్మా మీలూరు తల్లి ఏం డౌట్గా ఎత్తుతున్నారా? థ్యాంక్ యూ సార్. విజయవాడ సార్ మిస్ అయ్యారా మధ్యలో? వద్దు. భాస్కర్ అన్న ఎప్పుడన్నా మిస్ అయ్యారా? ఇక కావద్దు. 15 సంవత్సరాల్లో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా మిస్ కాల. రెండవదండి, ఈ 15 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళాం. నేను వెళ్తే నా భార్య రాక, నా భార్య వెళ్తే నేను వెళ్ళక, మేము భార్యాభర్తలు వెళ్తే మా పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్కి వెళ్ళి, లేదు. ఈ 15 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా మందిరంలో కనపడ్డాం. మూడో మాట ఏమన్నాడు తెలుసా? నాకు షాక్ అయిపోయింది. ఈ 15 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం కూడా మందిరానికి ఆలస్యంగా మేము వెళ్ళలేదు. పదిహేను సంవత్సరాలలో ఒక్క ఆదివారం కూడా మేము ఆలస్యంగా వెళ్ళలేదు. ఆరోగ్యం ఉన్న రోజైనా, అనారోగ్యంగా ఉన్న రోజైనా, బంధువులు పెళ్ళైనా, ఇంకొకళ్ళు పెళ్ళైనా, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, 9ంటికి ఆరాధన అయితే 8:45 కల్లా మా పాదాలు దేవుని మందిరపు వాకిడి దగ్గర నిలవబడ్డాయి. ఆ మాట నువ్వు చెప్పగలవా తమ్ముడు? అమ్మా, ఆ మాట మీరు చెప్పగలరా? నేను రక్షణ పొందిన నాటి నుండి ఏనాడు మందిరాన్ని నేను కోల్పోలేదు. ఎందుకు మందిరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? సంగమా, ఒకసారి మీరు ఆలోచించండి. ఈ 17వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అహరోనుతో పాటు ఇశ్రాయేలీయులు 11 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు. అహరోను
ఎండిపోయిన కర్రను తీసుకొని దేవుని సన్నిధిలో వేశాడు. సన్నిధిలో వేసిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ గుడారంలో ఎండిపోయిన కర్ర ఎట్లా ఉందో చూద్దామని వచ్చాడు. విచిత్రం తెలుసా, ఆ ఎండిపోయిన కర్ర పూలు పూసి కాయలు కాసి పచ్చటి కొమ్మగా మారి చివరికి అది బాదం చెట్టులాగా మారిపోయింది. ఏది బాదం చెట్టు అయిపోయింది? ఎండిపోయిన కర్ర. వింటున్నారు ఈ మాట? ఎండిపోయిన కర్ర బాదం చెట్టు అయింది. ఈ వాక్యం వింటున్న ప్రజలారా, ఒకవేళ లోకంలో నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, నా దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా రా. నా దేవుని ఆలయానికి క్రమం తప్పకుండా రా. ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధి ఎండిపోయిన నీ బ్రతుకును, మోడైపోయిన నీ బ్రతుకును చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. దేవుని మందిరం రాతి గోడలు కాదు సుమి, రాతి గోడల మీద రాయబడిన రాతులు కాదు. దేవుడు తన మందిరాన్ని తన ప్రసన్నతతో నింపాడు, తన ప్రభావంతో నింపాడు. ఎండిన స్థితిలో నువ్వు మందిరానికి వస్తే నిన్ను ఎండిన స్థితిలోనే దేవుడు పంపించడు. ఎండిపోయిన బ్రతుకులను, మోడైపోయిన బ్రతుకులను చిగురింప చేయగలిగింది దేవుని సన్నిధి. నేను అడుగుతా, ఇంతకీ ఎండిపోయిన కర్ర చెట్టు అయిందని అన్నాం కదా, ఏ చెట్టు అయింది? సపోటా చెట్టు కాల, జామ చెట్టు కాల, మామిడి చెట్టు కాల, సీతాఫలపు చెట్టు కాల, ఏ చెట్టు అయింది? చెప్పాలి, ఏ చెట్టు అయింది? బాదం చెట్టు అయింది. మీకు తెలుసు కదా, మనుషుడు తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదం. మనుషుడు తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైంది బాదం. హైదరాబాద్ వాళ్ళు ఏది కొన్నా కిలో లెక్క కొంటారు. ఒకేసారి 5 కిలోలు జాంకాయలు కొన్న జ్ఞాపకాలు ఉన్నాయి, ఒకేసారి 5 కిలోలు మామిడికాయలు కొన్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒకేసారి 5 కిలోలు బాదం కొన్న వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి, పోల్దండేసి ఫోటో తీస్తా. వింటారా తల్లి? పెళ్ళిళ్ళు కూడా కొనలా. ఎందుకు? అది ఖరీదైంది. ఖరీదైంది కాదు, అత్యంత ఖరీదైంది. మందిరంలో వేసేటప్పుడు అత్యంత విలువ లేనిది ఎండిపోయిన కర్ర. నా దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? విలువలేని బ్రతుకులను అత్యంత విలువైన బ్రతుకులుగా మార్చగలిగింది దేవుని సన్నిధి. గ్రామంలో విలువలేని దానిగా బ్రతుకుతున్నావా? రా దేవుని సన్నిధికి. బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో వెలివేయబడి, తృణీకరించబడి నీచంగా ప్రజలు నిన్ను గూర్చి మాట్లాడుతున్నారా? శుభవార్త, క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రా. నా చేతుల్లో లేదు, దైవ సేవకుల చేతుల్లో లేదు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం నీచమైన నీ బ్రతుకును ఘనమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. ఎండిపోయిన బ్రతుకులను, విలువలేని బ్రతుకులను అత్యంత విలువైన బ్రతుకులుగా దేవుడు మారుస్తాడు. ఇవన్నీ దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? తగిన కాలమందు. మీలో ఎవరైనా నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నా, మరి నా బ్రతుకులో జరగలేదే అని అనుకుంటున్నారా? దాచి 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 తగిన కాలమందు దేవుడు బయటకు తీసుకొస్తాడు. అయితే ఆయన పిల్లలైన మనం ఆయన కలుసుకోవటానికి రావాలి. ఆయన కలుసుకునే స్థలమే జీవము కలిగిన దేవుని మందిరం. రెండవది, దేవుని కలుసుకునే స్థలం ఏదో చూడండి ఒకసారి. నిర్గమకాండం 29వ అధ్యాయం 42, 43 వచనాలు. 42, 43 వచనాలు. నాతో కలిసి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి, ఈ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను కలుసుకోవటానికి వచ్చే దేవుడు. నిన్ను కలుసుకోవటానికి వచ్చే దేవుడు. ఆయన దేవుడై ఉన్నా, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడై ఉన్నా, ఆకాశం ఆయన సింహాసనం, భూమి దేవుని పాదపీఠంగా చేసుకొని ఆయన ఉండే దేవుడైనా, ఆయన పరలోకంలో ఉండే దేవుడైనా తగ్గించుకొని నిన్ను కలుసుకోవటానికి
నీ యొద్దకు దిగి వస్తాడు ఆయన. అంటాడు అక్కడ, నిన్ను కలుసుకొనటానికి నీ యొద్దకు వస్తా. నమ్మండి, ఈ పునరుద్ధానపు దినాన నిన్ను కలుసుకోవటానికి ఆల్రెడీ దేవుడు నీ యొద్దకు దిగి వచ్చాడు ఆయన. నిశ్చయంగా ఆయన చేతి స్పర్శ దేవుని మందిరంలో ఒక్కొక్క బిడ్డ అనుభవించుదురుగాక. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు, తమ్ముడు ఆ మాట చూయించు. ఇంకోసారి చెప్పండి నాతో కలిసి, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. అక్కడ మిమ్మల్ని కలుసుకుందును. ఎక్కడ? దహన బలి అర్పించే చోట నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంటాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, దహన బలి అర్పించే చోట దేవుడు మనలను కలుసుకుంటాడు. అంటే దహన బలి అర్పించడం అంటే ఇప్పుడు మనం ఎడ్లను తీసుకొచ్చి, మేకలను తీసుకొచ్చి, పొట్టేళ్లను తీసుకొచ్చి మనం బలి అర్పించాలా? నో. మన పాప పరిహారము నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. ఇక మనం బలి అర్పించాల్సిన అవసరంలా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఎద్దునో తీసుకొచ్చి నువ్వు బలి అర్పించడం కాదు, సజీవ యాగముగా నిన్ను నీవే క్రీస్తుకు బలిగా నువ్వు సమర్పించుకోవాలి. విన్నారు ఈ మాట? ఇప్పుడు ఎడ్లు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు, మేకపోతులు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు, పొట్టేళ్ళు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు, ఎద్దులు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు. నీవే ఒక ఎద్దుగా మారి క్రీస్తు అనే బలిపీఠం ఎక్కి సజీవ యాగముగా నీవు సమర్పించుకోవాలి. ఎట్లా సమర్పించుకోవాలి? ఒకప్పుడు ఈ చేతులు సిగరెట్ ముట్టేవి, ఈ చేతులు సిలువ వేయబడాలి. ఒకప్పుడు ఈ చేతుల్లో సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ చూసేది, ఆ చేతులు సిలువ వేయబడాలి. ఒకప్పుడు ఈ చేతులు ఎవరితోనో చాటింగ్ చేసేవి, హాయ్ తిన్నావా, హాయ్ బాగున్నావా, ఎవరెవరితోనో ఈ చేతులు చాటింగ్ చేసేవి. ఇప్పుడు సంఘం క్రీస్తు బలిపీఠం ఎక్కి ఆ చేతులను సిలువ వేయాలి. ఎవడో అన్యుణ్ణి ప్రేమించావు, ఆడు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానన్నాడు, వాక్యం దగ్గరకు వచ్చావు. విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు, వాక్యం మాట్లాడింది. దేవుని బిడ్డలు నిర్దేవులను ఆరాధించే వాళ్ళతో వియ్యమందుకూడదు, వాక్యం మాట్లాడింది. ఆ వాక్యం విన్న తోడనే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రేమించిన ప్రేమ బంధమైన దేవుని వాక్యం ఎదుట తెంచుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. అదే దేవుని సన్నిధిలో సిలువ వేయబట్టం అంటే యేసయ్యకి మహిమ కలుగునుగాక. కొంచెం పెద్దగా చెప్దాం, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు సన్నిధిలో సిలువ వేయబట్టం అంటే యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు నీ కళ్ళు ఏవేవో చూస్తాయి, ఒకప్పుడు నీ నోరు ఒర్లుతూ ఉండేది. మాట అంటే పడో, వాడు 10 మాటలంటే నేను కనీసం ఒకటైనా అనాల్సిందే. వాడు 10 ఆకులు చదివితే నేను 100 ఆకులు చదువుతా. కయ్యానికి కాలు దువ్వే స్వభావం. ఇప్పుడు యేసుక్రీస్తు బలిపీఠాన్ని చేరిన తర్వాత నీ అహం, నీ తొందరపాటుతనం, నీ తుడుకుతనం, నీ అబద్ధాల నోరు, నీ గర్వపు మనస్సు క్రీస్తు బలిపీఠం మీద వాక్యం అనే కత్తి చేత కత్తిరిస్తూ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడి క్రైస్తవుడు బూడిద కావాలి. అలా బూడిదయ్యే మందిరానికి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? సాక్ష్యపు మందిరము అనండి, సాక్ష్యపు మందసం. ఆ మాట మరలా చూపించుతాముడు. సాక్ష్యపు గుడారము అనండి ఒకసారి, నా వైపు చూడాలి. ఏమన్నాడు? వినాలి, పెద్దగా చెప్పాలా. 17వ అధ్యాయం సంఖ్యాకాండంలో చదువుకున్నాం కదా, అక్కడే గుడారం అన్నాడు. ఏ గుడారం అన్నాడు? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అక్కడ ప్రత్యక్ష గుడారం అన్నాడు, ఇక్కడేమంటాడు? సాక్ష్యపు గుడారం అంటాడు. మందిరం సాక్ష్యం పొందిందిగా ఉండాలి. ఎలా? ఒకప్పుడు ఆ అఖిల్ తాగుబోతుగా బ్రతికేవాడటయ్యా, తాగి రోడ్ల మీద పడిపోయేవాడటయ్యా. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యం చేత పట్టబడి త్రాగుడు జీవితం మానేశాడటయ్యా.
నీతిగా బ్రతుకుతున్నాడటయ్యా. ఆ మందిరానికి వెళ్ళి పలానా వ్యక్తి తన బ్రతుకును మార్చుకున్నాడటయ్యా. ఇలాంటి సాక్ష్యం మందిరానికి వస్తే ఆ మందిరానికి ప్రజలు ప్రవాహములాగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ మందిరం 3 అంతస్తులండి, ఈ సాక్ష్యం కాదు. ఆ మందిరం ఏసీ చర్చ్ అండి, ఈ సాక్ష్యం కాదు. ఈ మధ్య ఏసీ అంతా ఫుల్ అయిపోయిందటండి, అవకాశం ఉంటే నిద్రపోవచ్చా, ఆ చల్లటి గాలి పీల్చుకొని హాయిగా కునుక్కోడి వేసుకోవచ్చటండి. అబ్బో ఆ చర్చి అంత పెద్ద చర్చి ఉండండి, కాదు. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఇన్ని వేల మంది వాక్యం నో. మందిరం ఎప్పుడు సాక్ష్యపు మందిరంగా మార్చబడతాదో తెలుసా? ఒక పాపి పవిత్రుడిగా మార్చబడితే అది సాక్ష్యపు మందిరంగా ఉంటుంది. ఓ త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, నీతి మాలిన కార్యక్రమాలు చేసేవాడు, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు, వావి వరసలు తప్పి అపవిత్రంగా బ్రతికే వ్యక్తి, నా దేవుడు పవిత్రుడు, నా దేవుని కొరకు నేను పవిత్రంగా బ్రతకాలి, శరీరపు కోరికలు చంపుకొని పవిత్రంగా ఎవరు బ్రతుకుతారో ఆ మందిరం సాక్ష్యపు మందిరం. పెద్దగా చెప్పండి, పెద్దగా. సాక్ష్యపు మందిరం. ఆ మందిరానికి ప్రజలు ప్రవాహములాగా పరిగెత్తుకుంటూ వస్తారు. జస్ట్ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా నాకు గుర్తు తెచ్చారు. ఒక యవ్వన బిడ్డ కొత్తగా మందిరానికి వివరాలు నేను చెప్పను, మీరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎవరై ఉండొచ్చు ఏంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. అన్ని కుటుంబాల నుంచి రక్షించబడి కొన్ని పరిస్థితులను బట్టి ఒక అన్యుని వివాహం చేసుకుని తల్లిదండ్రుల బలవంతం మేరకు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చింది. ఎవరినో అడిగిందట, ఇక్కడ మంచి పెంతుకోస్ట్ చర్చ్, అది వాక్యం ఎక్కడ బాగుంటుంది, ఇమాన్యుయల్ చర్చి బాగుంటుందమ్మా, మీరు వెళ్ళండి. ఆ బిడ్డ 3 నెలల బట్టి మందిరానికి వస్తుంది. నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది, అవకాశం లేక కలవలేకపోయారు. 3 నెలల తర్వాత ఒక రోజు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నా కొరకు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య. తప్పకుండా చేస్తానమ్మా, దేని కొరకు ప్రార్థన చేయమంటారు? నా భర్త నా మాటిని. అమ్మా తప్పకుండా. అబ్రహాం శారమ్మ మాట అన్నాడు కదా, తప్పేం లేదు. నా భర్త నా మాటిని సపరేట్గా కాపురం పెట్టేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అంది. నేను ప్రార్థన చేయలేనమ్మా, వృద్ధాప్యానికి వచ్చిన అత్తమామల తల్లిదండ్రులని దేవుని వాక్యం అంటుంది. అట్ దట్ సేమ్ టైం భర్తకు కూడా నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, అత్తమామలు లాంటి వాళ్ళు, దేవుడు కలిసి ఉండటానికి ప్రార్థన చేయిస్తాడు. కానీ దేవా ఈ అమ్మాయి కాపురం విడిపోయేటట్టుగా సహాయం చేయను ఆయన, యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అని అంటే ఆమెనా? దేవుడు అంటాడు, రే బుద్ధి లేనోడా, చెప్పేదానికి బుద్ధి లేకపోయింది, ప్రార్థన చేసి నీకు బుద్ధి ఉండాలి కదరా అంటాడు. నేను ఆ ప్రార్థన చేయలేనమ్మా, మీ అత్త మారేటట్టు ప్రార్థన చేస్తానమ్మా. ఏమందో తెలుసా అన్నయ్య, ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ మా అత్త మారదు అన్నయ్య. రాకాసి రంప, గయ్యాలి గంప, సూర్యకాంతానికే అక్క. ఎంత పొడుగు డిగ్రీలు ఇచ్చిందో చూడు. సౌలును పౌలుగా మార్చినవాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు. ఈ దేవుడు రాతి హృదయాలలో కూడా రాగాలు పుట్టించగలిగిన వాడు. రాళ్లలో నుంచి అబ్రహామునకు సంతానాన్ని లేవనెత్తగలిగిన వాడు. ఏమైనా చేయగలడు. అన్నయ్య ఎవరైనా మారుతారో లేదో కానీ మా అత్త మారదా అన్నయ్య అన్నాడు. లేదురా, నువ్వు అనుభవించే బాధని నేను తక్కువ అంచనా వేయను. నిజమే, తను టార్చర్ పెడుతుంది. వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నీ బాధని నేను కాదన్నా. కానీ సమస్యకు వాక్యం పరిష్కారం చూపించింది. మారేటట్టు ప్రార్థన చేస్తా అన్నయ్య, మీకు విశ్వాసం ఉంటే మీరు చేయండి అన్నయ్య అని ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ఓ 3 నెలల తర్వాత ఇట్లాగే రెగ్యులర్గా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఒకరోజు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత జనాలు వెళ్ళిపోయేదాకా ఉంది. లాస్ట్లో నిలవబడింది, నన్ను చూసి అంది, అన్నయ్య మీ ప్రార్థన అంటే ఏమో అనుకున్నాను అన్నయ్య, మీ ప్రార్థనలో శక్తి ఉందన్నయ్య, దేవుడు అద్భుతం చేసాడు అన్నయ్య అంది. ఆమె నా ఆపరాయన నేను తర్వాత చెప్తేలాగా, మీ ప్రార్థనలో శక్తి ఉంది, దేవుడు అద్భుతం చేశాడు అన్నయ్య అంది. నాకు సంతోషం అయిపోయి ఆ తమ్ముడు అన్నట్టుగా నేను ఆమెనన్నా. అమ్మ ఏమైందిరా అన్న, మళ్ళా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య
మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థనలో శక్తి ఉందన్నయ్య. అప్పటికి 7 సార్లు చెప్పింది. అరిగిపోయిన టేప్ రికార్డు లాగా చెప్పిందే చెప్పకరా తల్లి, ఇంతకు ఏమైంది చెప్పు అన్న. ఇప్పుడు చెప్తాను అన్నయ్య అని ఇంకా దగ్గరకు వచ్చి అంది. అన్నయ్య మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, అమ్మో మీ ప్రార్థన శక్తివంతమైన, చెప్పు తల్లి అన్న. ఇప్పుడు చెప్తాను అన్నయ్య అని చెప్పి ఏం స్టార్ట్ చేసిందో తెలుసా? మీ ప్రార్థన శక్తి ద్వారా మా అత్తకు పక్షవాతపు రోగం వచ్చింది అన్నయ్య అన్న. నేనన్నా తల్లి ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకోసారి అనకమ్మా, నేను ఎలాంటి ప్రార్థన చేయలా. ఒకవేళ నేను చేసినా నా దేవుడు వినడు. ఈ దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. నేను పొరపాటుని ప్రార్థన చేయలేదమ్మా అంటే అంటది, అన్నయ్య ఇదంతా మీ ప్రార్థన శక్తి ద్వారానే జరిగింది అన్నయ్య. ఆపి ఇదే కనుక మీ అత్తగారింటే కనీసం ఆదివారం అన్న చర్చికి రాణిస్తుంది. ఆ తర్వాత ఈ వార్త కనుకంటే పాస్టర్లు అందరూ అత్తలకు పక్షవాతం వచ్చినట్టు ప్రార్థన చేస్తారని వచ్చే చర్చి కూడా రానిది తల్లి. నేను ఈ ప్రార్థన చేయలా. ఆ బిడ్డ ఎంత సంతోషపడుతుందంటే అంత సంతోషపడుతుంది. అప్పుడు నేను చెప్పా, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాను. మనుష్య కుమారుడు మహిమపరచబడ, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఆ బిడ్డను పడకలో వేయటానికి వచ్చింది కాదు. ఈ వ్యాధి ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. వ్యాధి ద్వారా మహిమపరచబడేది ఏంటన్నయ్య? ఇప్పుడు మంచంలో పడిపోయింది కదా, లేవట్రన్ అంతా మంచంలోనే కదా. ఒక కూతురు తల్లికి ఎట్లా పరిచర్య చేస్తుందో, ఒక తల్లి తన కడుపును పుట్టిన కూతురికి ఎట్లా కొడుకు ఎట్లా పరిచర్య చేస్తుందో, అసహించుకోకుండా, ఛేదరించుకోకుండా, అది రోతగా అనుకోకుండా, మనస్సులో కూడా యావగింపు రాకుండా క్రీస్తు ప్రేమ చూపించు, క్రీస్తు ప్రేమ చూపించు. మహిమ కొరకే ఈ వ్యాధిని దేవుడు అనుమతించాడు. ఆ చెల్లేమందో తెలుసా? అన్నయ్య నా జీవితంలో నా పట్ల ఎంత ద్వేషాన్ని పంచిన అత్తకి నేను ఏమని ప్రేమను పంచేది అన్నయ్య. మా పెళ్ళై 6-7 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, ఏనాడు ప్రేమ నాకు పంచలేదే. అలాంటి అత్తకి నేను ఎట్లా ప్రేమను పంచేది? నేను అన్నా, పాపులలో నేను ప్రధానినై ఉండగా పరిశుద్ధుడైన దేవుడు నన్ను ప్రేమించాడే. సిలువకు శత్రువుగా ఉంటుండగా ఈ శత్రువునే దేవుడు మిత్రుడిగా చేశాడే. ఒకవేళ దేవుడే గనక మనల్ని తృణీకరిస్తే ఇంకా దైవము కాని వాటిని ఆరాధించేవాళ్ళం. నిజంగా నీ పాపాన్ని బట్టి దేవుడే తృణీకరిస్తే ఈరోజు దైవ సన్నిధిలో నీవు నేను నిలవబడే వాళ్ళం కాదు. యేసయ్య మనల్ని ఎలా సహించాడో, యేసయ్య మనల్ని ఎలా చారదీశాడో, యేసయ్య మన పట్ల ఎలా ప్రేమను పంచాడో, యేసయ్య పంచిన ప్రేమే నీ అత్తకు పంచు. ఆ మాట అన్న వెంటనే బిడ్డ తల ఉంచి, వాస్తవంగా నాలో అయితే అంత మంచితనం లేదన్నయ్య, అలాంటి మంచి గుణం దేవుడు నాకు ఇచ్చేటట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య. తప్పకుండా చేస్తాను. ప్రార్థన చేశాం. 2-3 సార్లు ఆ ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేశాం. 3 నెలల తర్వాత ఆ అత్త మామ నడుచుకుంటా కోడలతో కలిసి మందిరానికి వచ్చారు. నడుచుకుంటా మందిరానికి వచ్చారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి వచ్చి చెప్పింది, అయ్యా వచ్చే ఆదివారం ఏదో బాప్తిసాలు అన్నారు, నేను కూడా బాప్తిసాలు తీసుకుంటా, మా ఆయన కూడా బాప్తిస్మం తీసుకుంటారు, మాకు బాప్తిసం ఇచ్చేయండి అయ్యా, మేము యేసు ప్రభులోకి వచ్చేస్తామని. నేనేమన్నాను తెలుసా? యేసు ప్రభు గురించి ఏం తెలుసా నువ్వు బాప్తిస్మం తీసుకుంటావమ్మా? ఫస్ట్ టైం కదా నువ్వు చర్చికి వచ్చింది, యేసు ప్రభు గురించి నీకేం తెలుసా అని బాప్తిస్మం తీసుకుంటావు. ఆ తల్లి ఏమందో తెలుసా? యేసు ప్రభుని ఆరాధించే నా కోడలే ఇంత ప్రేమ కలిగిందైతే నా కోడలు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత ప్రేమ కలిగిన వాడు అయి ఉంటాడు కదా. యేసుక్రీస్తు ప్రేమ నా కోడల్లో చూసా. నేను మంచిదాన్ని కాదయ్యా, నా కోడల్ని ఏమంటారు, నా కోడల్ని హెరాస్మెంట్ చేశా, ఇబ్బంది పెట్టా, నేను ఎంత చెడ్డదాన్నో నాకు తెలుసు. ఇలాంటి చెడ్డదాని పట్ల కూడా నా కోడలు ఇంత ప్రేమ పంచిందంటే, నా కోడలే ఇంత ప్రేమికురాలైతే
నా కోడలు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత ప్రేమికుడో కదా. ఇది అందరూ చేయరు. ఎవరు చేయగలుగుతారో తెలుసా? క్రీస్తు బలిపీఠం ఎక్కి తన అహాన్ని, తన స్వయాన్ని, తన కోపాన్ని, తన మానవావేశాన్ని, తన తొందరపడతనాన్ని ఎవరైతే ప్రతి క్షణం సిలువ వేసుకుంటూ ఉంటారో, బలి ఎక్కడ జరుగుతుందో, మరోసారి చెప్తాను, బలి ఎక్కడ జరుగుతుందో దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు బలి జరగాల్సింది బలిపీఠం మీద కాదు. నా వైపు చూడండి. బలి జరగాల్సింది బలిపీఠం మీద కాదు, నీ సొంత శరీరం మీద జరగాలి. నీ సొంత శరీరం మీద నిరంతరము బలి కార్యక్రమం జరుగుతూ ఉంటే నేను కలుసుకోవటానికి వస్తాడు. అగైన్ పూర్వపు చరిత్రలో ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన బహుమతి నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టాడు. తగిన కాలమందు తప్పకుండా దాన్ని స్వతంత్రించుకుందువుగాక. మూడో మాట, ఇక నేను ముగింపులోకి వచ్చాను. చూడండి, ఒక్క 5 నిమిషాలు సాధ్యమైనంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదే నిర్గమకాండం 30వ అధ్యాయం 36వ వచనం చూడండి. నాతో కలిసి, దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దాని నుంచవలెను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. తమ్ముడు 6వ వచనం చూడు. చూడు. రైట్. నాతో కలిసి, సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డుతర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠముని ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలిసి కొందును. విన్నారు? ఇక్కడ ఒకసారి నా వైపు చూడండి. ఇది ఎక్కడ అంటే ధూపవేదిక. నిబంధన మందసానికి ఎదురుగా అడ్డుతెర ఉంటుంది. ఆ అడ్డుతెరను ఆనుకొని పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంటాయి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల, 2 దీపవృక్షం, మూడవది ఇప్పుడు చెప్పే కదా, సముఖపు రొట్టెల బల్ల, 2వది దీపవృక్షం, 3వది ధూపవేదిక. ఈ ధూపవేదిక ఎక్కడ ఉంటుంది అంటే అడ్డుతెరకు ఎదురుగా ఆనుకొని ఉంటుంది. అంటాడు, అదే సాంబ్రాణి, రకరకాలైన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయే, ఆ సుగంధ ద్రవ్యాలు దంచి నువ్వు పొడి చేసి ఆ పొడిని ధూపవేదిక మీద పెడితే, ఆ ధూపవేదిక మీద ధూపం అర్పించబడుతూ ఉండగా అక్కడ నేను నిన్ను కలుసుకుందును అంటాడు. ధూపవేదిక దేనికి గుర్తు? ప్రార్థనా జీవితానికి గుర్తు. పొడి చేసిన ధూపం దేనికి గుర్తు? విరిగి నలిగిన మనస్సుతో చేసే ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఇంకోసారి చెప్పంటారా? దేవుని కలుసుకునే అద్భుతమైన స్థలం. అది కేవలం మందిరమే కాదు, అది నీ ఇల్లు అవ్వచ్చు, బస్ స్టాండ్ అవ్వచ్చు, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, నీ ఉద్యోగ స్థలం అవ్వచ్చు. విరిగి నలిగిన మనస్సుతో నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థించే ప్రతి స్థలానికి దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. మరోసారి గట్టిగా చెప్తాం, ఆమేన్. దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? మందిరంలోనికే కాదు, విరిగి నలిగిన మనసుతో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయాలని నిన్ను పురికొల్పాడు. బస్సులో కూర్చున్నావు, ఏడుస్తూ ప్రార్థన చేయటానికి కుదరదు. చుట్టూతో జనాలు చూస్తారు, అందరూ బస్సు కిటకిటలాడుతుంది. ఎందుకో ప్రార్థన చేయటానికి ఆ బస్సులో కూర్చున్న వ్యక్తులు నశించిపోతున్న స్థితిలో ఉన్నారని తెలిసి వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురికొల్పుతున్నాడు. వాళ్ళని చూసి దంచబడిన పొడిలాగా విరిగి నలిగిన హృదయంతో వాళ్ళ కొరకు నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే నిన్ను కలుసుకోవటానికి అక్కడ కూడా దేవుడు దిగి వస్తాడు. బిడ్డలారా, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయటానికి వెళ్తున్నాను అన్న ప్రత్యక్షతే కాదు, సాక్షాత్తు
నా దేవుని కలుసుకోవటానికి వెళ్తున్నాను. సాక్షాత్తు నా దేవుని కలుసుకోవటానికి వెళ్తున్నాను. ఆ ప్రత్యక్షతతో మనం వెళ్తే దేవుని కలుసుకోవటానికి వచ్చిన ప్రతి వ్యక్తికి దేవుడు తానేం దాచిపెట్టాడో దాచిపెట్టిన దాన్ని వాళ్ళకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? దేవుని కలుసుకోవటానికి వచ్చాం. నా చేతులెత్తి దీవిస్తున్నా. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చేవేమో, తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపించడు. నీకు ఏమి ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడో, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొంతకాలం నుంచి ఇది నా బిడ్డకే ఇవ్వాలి, ఇది ఈ నా కుమార్తెకే ఇవ్వాలి, ఇది ఈ నా కుమార్తెకే ఇవ్వాలి, ఇది ఈ నా బిడ్డకే ఇవ్వాలని నీ కోసం కొన్ని నెలలు బట్టి ఏది దేవుడు దాచిపెట్టాడో నీ కొరకు దాచిపెట్టిన దానిని నీ ఒడిలో వేసి దేవుడు పంపించునుగాక.